స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటేనే లాంగ్ టర్మ్ కోచింగ్ పంపండి. మెడికల్లో సీట్ రాలేదు, ఎంబీబీఎస్ సీట్ రాలేదు, మళ్ళీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి? ఎంపీసీ లాంగ్ టర్మ్ అంటే ఏదో కాలేజీలో సీట్ వస్తాడు వెళ్ళిపోతాడు. కానీ బైపీసీ ఎలా కాదు కదా, 25 లక్షల మంది రాస్తుంటే 1 లక్ష మంది సీట్లు ఉన్నాయి. మోటివేషన్ ఉండట్లేదు. అరే వేస్ట్ అవ్వడం ఏంటి? ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఏమవుతుంది? దే ఆర్ నాట్ ఎగ్జామినేషన్స్ కదా, సీట్ వస్తే వచ్చింది లేకపోతే లేదు, లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఆల్టర్నేటివ్ కెరీర్స్ లేవా? కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ఒక స్టూడెంట్ నేను మీట్ అవ్వడం జరిగింది వాళ్ళ పేరెంట్స్తోనే. ఆ స్టూడెంట్ అమ్మాయి తను బైపీసీ 2024 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అప్పుడు నీట్ ఎగ్జామ్ రాసింది, మెడికల్లో సీట్ రాలేదు, ఎంబీబీఎస్ సీట్ రాలేదు. ఈ ఇయర్ మళ్ళీ రాసింది, కానీ చాలా మార్క్స్ తక్కువ వస్తున్నాయి, సీట్ వచ్చే అవకాశం కనపడట్లేదు వాళ్ళకు. వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు, ఏం చేస్తే బాగుంటుంది అని తీసుకొచ్చారు. నేను ఫస్ట్ స్టూడెంట్తో 1-on-1 విడిగా మాట్లాడాను నేను. ఇందులో పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ పాపను లాంగ్ టర్మ్కి, ఈ అమ్మాయిని ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్కి పంపించాలి, మళ్ళీ సెకండ్ లాంగ్ టర్మ్ పంపించాలి. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది డ్రీమ్ అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంబీబీఎస్ కొట్టాల్సింది, పేరెంట్స్ డ్రీమ్ ఇది. పాపం ఆ అమ్మాయికి కూడా ఇంట్రెస్టే, ఆ అమ్మాయి కూడా ట్రై చేస్తుంది. ఫస్ట్ టైం నీట్ రాసినప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో తనకు ర్యాంక్ రాలేదు, ఎంబీబీఎస్ సీట్ రాలేదు. సెకండ్ టర్మ్ అంటే ఫస్ట్ లాంగ్ టర్మ్లో కూడా ఫెయిల్ అయింది తను, అంటే సెకండ్ టైం నీట్ రాసినప్పుడు కూడా ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి మీద పేరెంట్స్ అడుగుతుంది ఏంటంటే మేము మళ్ళీ లాంగ్ టర్మ్ పంపిస్తే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఇలా మాట్లాడి సెకండ్ లాంగ్ టర్మ్కి పంపించాలనుకుంటున్నాం మేము, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు. ఫస్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళే పేరెంట్స్కి కొన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటేనే లాంగ్ టర్మ్ కోచింగ్ పంపండి. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకుండా లాంగ్ టర్మ్ కోచింగ్కి, అది నీట్కైనా, జేఈ మెయిన్స్కైనా, ఎంసెట్కైనా, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకుండా లాంగ్ టర్మ్ కోచింగ్ అసలు పంపకండి. స్టూడెంట్కి బార్డర్లో మిస్ అయితేనే లాంగ్ టర్మ్ పంపండి. చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు పికప్ చేసుకోవడం చాలా కష్టం, అంత ఈజీ కాదు అది. ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ వల్ల ఏమవుతుందంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటే ఉండొచ్చు, నేను పూర్తిగా ఏకీభవిస్తాను. లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళి ర్యాంకులు కొట్టిన వాళ్ళు, సీట్లు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళడం వల్ల ఇవాళ నేను చేసిన కౌన్సిలింగ్లో నాకు అర్థమైన అంటే కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, నేను నోట్ చేసుకున్నాను మీకు చెప్పాలని చెప్పి. ఫస్ట్, ఈ స్టూడెంట్కి విపరీతమైన మెంటల్ హెల్త్ ప్రెషర్. సో మళ్ళీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, మా పేరెంట్స్ ఏమంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు, విపరీతమైన మెంటల్ హెల్త్ ప్రెషర్. ఆల్రెడీ నా ఫ్రెండ్స్కి ఇప్పుడు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, నేను మిస్ అయిపోయాను. ఈ లాంగ్ టర్మ్ వలన ఏమవుతుందంటే వీళ్ళల్లో ఒక గిల్ట్ బిల్డ్ అవుతుంది స్టూడెంట్స్లో. సో బైపీసీ, ఎస్పెషల్లీ బైపీసీ, ఇప్పుడు ఎంపీసీ లాంగ్ టర్మ్ అంటే ఏదో కాలేజీలో సీట్ వస్తాడు వెళ్ళిపోతాడు. కానీ బైపీసీ ఎలా కాదు కదా, 25 లక్షల మంది రాస్తుంటే 1 లక్ష మందికి సీట్లు ఉన్నాయి. మరి వాళ్ళు ఒక గిల్ట్ బిల్డ్ అవుతుంది. సో నేను చూశాను, తను అంటే ఒక రకమైన సోషల్ ప్రెషర్. సో మళ్ళీ ఫెయిల్ అయితే తను ఒకటే క్వశ్చన్ అడిగింది, సార్ నేను మళ్ళీ నేను సెకండ్ లాంగ్ టర్మ్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను నీట్కి, సో సెకండ్ టైం కూడా నాకు వస్తుందని గ్యారంటీ ఏంటి, మళ్ళీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి సార్, నేను ట్రై చేస్తాను కానీ మళ్ళీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, ఆ ఫియర్ వచ్చేసింది తనలో. అలాగే ఒక మోటివేషన్ ఉండట్లేదు. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు, 1 ఇయర్ వేస్ట్ అయింది, 1 ఇయర్ వేస్ట్ అయింది, 2 ఇయర్స్ వేస్ట్ అయినాయి. అరే వేస్ట్ అవ్వడం ఏంటి? ఇది ఎంత కాంపిటీషన్ వరల్డ్ ఇది, 25 లక్షల మందిలో 1 లక్ష మందికే సీట్లు ఉన్నాయి ఎంబీబీఎస్. వేస్ట్ అయితే ఏమవుతుంది? టైం వేస్ట్ అయితే. అసలు టైం వేస్ట్ అంటే ఇంకా పిల్లలకి మోటివేషన్ ఎలా వస్తుంది? ఆ టైం వేస్ట్ కాదు, అది మనం పాజిటివ్గా చెప్పగలగాలి. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓవర్ కోచింగ్ అండ్ డిపెండెన్సీ. అంటే బ్లైండ్గా ఓకే నేను ఈ కాలేజీలో జాయిన్ చేశాను కాబట్టి ఎంబీబీఎస్ సీట్ గ్యారంటీకి రావాలి సార్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీదో లేకపోతే కాలేజ్ మీదో ఓవర్గా డిపెండ్ అయిపోతుంది. కాలేజ్ అంటే ఏదో పర్టికులర్ బ్రాండ్ వాళ్ళు ఇచ్చే లాంగ్ టర్మ్ కోచింగ్, అదే బ్రాండ్ అయినా కావచ్చు. అంటే ఫస్ట్ మన స్టూడెంట్కి అంటే మీ పిల్లలకు కెపాసిటీ ఉండాలి కదా, వచ్చే కెపాసిటీ. ఎందుకు వాళ్ళ మీద ప్రెజర్ పెడతారు? ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఏమవుతుంది? సో ఓవర్ కోచింగ్ అనేది కూడా మంచిది కాదు. సో ఓవర్ కోచింగ్ వలన ఏమవుతుంది అంటే వాళ్ళు రిపీటర్స్ అని చెప్పి మళ్ళీ అదే కోచింగ్ ఇచ్చి, సో ఎంత ఓవర్ కోచింగ్ ఇచ్చినా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేనిదే ఎందుకు అంత ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళాలి. అలాగే చాలా టఫ్ టైం లైన్ చూడండి. సెకండ్ లాంగ్ టర్మ్కి అప్పుడే వీళ్ళు అంటే నీట్ రిజల్ట్స్ రాలా, ఇవాళ రేపు నీట్ రిజల్ట్స్ వస్తున్నాయి, అంటే వాళ్ళు వస్తే నీట్ రిజల్ట్స్ అప్పుడే వీళ్ళు సెకండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. అంటే అంత టఫ్ టైం లైన్స్, అంటే వాళ్ళకి అసలు నో టైం. అంటే నేను చెప్పాలంటే ఇప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పింది ఏంటంటే, సో అసలు నాకు నో టైమ్ ఫర్ హాబీస్, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ. అమ్మాయి 3 ఏళ్ళ నుంచి చదువుతానే ఉంది ఇట్లాగే. సో అంటే ఎట్లా అయిపోతుందంటే చాలామంది పేరెంట్స్, ఎస్పెషల్లీ ఈ ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్కి పంపించే పేరెంట్స్ చాలామంది చూస్తుంది ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ మెషిన్స్ లాగా చూస్తున్నారు. దే ఆర్ నాట్ ఎగ్జామ్ మెషిన్స్ కదా, సీట్ వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఎస్పెషల్లీ ఫినాన్షియల్ ప్రెషర్. మళ్ళీ ఇప్పుడు ఈ పాపకు బాధ ఏంటి, సో మా ఫాదర్కి మనీ చాలా అయిపోతున్నాయి, ఆల్రెడీ ఇంటర్ చదివించారు నన్ను, నీట్ ఒక 1 టైం అయిపోయింది, సో మా ఫాదర్కి డబ్బులు అయిపోతున్నాయి, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చదివించాలి, మళ్ళీ ఫీజు కట్టాలి. సో వీళ్ళంతా కూడా లైక్ ఎప్పుడు వచ్చిందా ఎంబీబీఎస్ వచ్చిందా అని. అంటే ఈ తింతో మాట్లాడినప్పుడు 1-on-1 కెరీర్ గైడెన్స్లో నేను ఓన్లీ స్టూడెంట్తో మాట్లాడినప్పుడు చెప్పిన పాయింట్లు. అండ్ ఎంఐ కూడా రిక్వెస్ట్ చేసింది, మా పేరెంట్స్కి ఇవన్నీ చెప్పకండి సార్, దే హ్యావ్ హోప్స్ నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అని చెప్పి. సో
ఎవరైతే ఈ 25 lakhs మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో అప్రాక్సిమేట్లీ 1,00,000 సీట్లు ఉన్నాయి. ఒకవేళ పేమెంట్ కోటలో కొనాలంటే 60 లక్షల నుంచి ₹1 కోటి ఉంది అన్ని ఇయర్స్ కలిపి. అలా కాదు అబ్రాడ్ పంపిద్దామంటే అసలు బయట పరిస్థితులు బాగాలేదు, ఎక్కడ వారు జరుగుతుంది ఎప్పుడు తెలియట్లేదు. ప్రజెంట్ ఈ సంవత్సరం అబ్రాడ్ పంపించడం అనేది మీనింగ్లెస్. మరి ఇన్ని పరిస్థితుల్లో ఇంకా అసలు ఆల్టర్నేటివ్ కెరీర్స్ లేవండి. ఎంబీబీఎస్ రాకపోతే ఏమవుతుంది? లైఫ్ ఎండ్ అయిపోతుందా? ఆల్టర్నేటివ్ కెరీర్స్ లేవా? నేను ఈ మధ్య ఒక వీడియోలో కూడా చెప్పాను, నేను నీట్లో ర్యాంక్ రాకపోయినా బైపీసీ స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేయొచ్చు విత్ మెడికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేయొచ్చు విత్ బయో సైన్సెస్, కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేయొచ్చు విత్ బయోటెక్నాలజీ. ఈ సీట్లు ఐఐటి మద్రాస్లో ఉన్నాయి, ఇండియా వైడ్ ఒక 20-30 టాప్ యూనివర్సిటీస్లో కూడా ఉన్నాయి ఇవి. సో 20 లక్షల మంది ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో, ఎంబీబీఎస్ సీట్ రాలేదో, ఇందులో కొంతమంది లాంగ్ టర్మ్కి వెళ్తారు. లాంగ్ టర్మ్కి వెళ్ళి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఎస్పెషల్ ఆ బోర్డర్ మార్క్స్ లేని వాళ్ళని వదిలేయండి. వాళ్ళు ఎంపీసీ ఫ్రెండ్స్ లాగా బీటెక్, వాళ్ళు ఎంపీసీ ఫ్రెండ్స్ అంతా బీటెక్ సిఎస్సీ చదువుతున్నారు కదా, వీళ్ళు చదువుతారు అట్లాగే. ప్లస్ వీళ్ళకి బీటెక్ సిఎస్సీ విత్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చదువుకుని సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. హెల్త్ కేర్ టెక్ కంపెనీస్ అండ్ హెల్త్ టెక్ కంపెనీస్లోకి వెళ్తారు వీళ్ళు, హ్యాపీగా వెళ్తారు, మంచి ప్యాకేజీలు వస్తాయి. సో స్టూడెంట్స్కి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి లాంగ్ టర్మ్కి వెళ్ళాలని, రెండవది వాళ్ళకి బోర్డర్లో మార్క్స్ ఉండి, మూడవది ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ సోషల్ ప్రెషర్ కానీ లేకపోతే మాత్రమే ఈ లాంగ్ టర్మ్కి రిపీటర్స్కి లాంగ్ టర్మ్ అనేది చూస్ చేసుకోండి. లేకపోతే బైపీసీ స్టూడెంట్స్ మీకు చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బైపీసీ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ రాకపోతే ఏమీ లైఫ్ ఎండ్ అయిపోదు. ఎంబీబీఎస్ రాకపోతే దాన్ని లో గ్రేడ్గా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్లీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే నీట్ 2025లో క్వాలిఫై అవ్వలేదో, నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదో, మీలాంటి వాళ్ళ కోసం మేము కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేస్తున్నాం. లేదు మీకు నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళాలా లేదా ఇట్లాంటి కెరీర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా చూస్ చేసుకోవాలనే డౌట్స్ ఏమైనా ఉన్నా, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఎలా తీసుకోవాలనే డౌట్స్ ఉన్నా సరే, ఈ బైపీసీ స్టూడెంట్స్ కోసం కండక్ట్ చేస్తున్న కెరీర్ గైడెన్స్ వర్క్షాప్కి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. ఈ వర్క్షాప్ ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మీరు హైదరాబాద్ దగ్గరలో ఉంటే హైదరాబాద్ వచ్చి కలవండి, లేదా ఆన్లైన్లో కూడా ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. సో ఇందులో మీకు చాలా క్లియర్గా నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద మాకున్న ఎక్స్పీరియన్సెస్ అని మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ బైపీసీ స్టూడెంట్స్ కండక్ట్ చేసే కెరీర్ గైడెన్స్ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలి అంటే సో ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మీ సర్కిల్లో ఎవరైనా బైపీసీ స్టూడెంట్స్ ఈ ఇయర్ పాస్ అయిపోయిన వాళ్ళు కానీ సో ఉంటే వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుని ఇలా ఎంబీబీఎస్ రాక సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఈ కెరీర్ గైడెన్స్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు.